అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి నేను క్యారెట్ తురుముతున్నాను. ఎందుకు క్యారెట్? మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ ఇడ్లీ. మీకు తెలుసా, మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. మేమైతే చూపిస్తాం ఇడ్లీ ఎలా చేస్తాం అనేది కూడా. మా కుషాల్ అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇలా క్యారెట్ తురుముకోవాలి. వాడు ఫస్ట్ కొంచెం పట్టుకొని షో చేస్తుండు, మొత్తం నేనే తురుమునా అని చెప్తున్నాడు. ఇక చూడు నాన్న, ఏంటి కన్నయ్య 3 క్యారెట్లు నేనే తురుము. అవునా, ఓకే ఓకే. చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే ఇడ్లీ అని చెప్పాయి కదా, క్యారెట్ ఇడ్లీ. ఇప్పుడు ఫస్ట్ అయితే ప్లేట్లకు ఆయిల్ పెట్టుకున్నాను. ఇలా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రుబ్బి పెట్టా, చూడండి చాలా బాగా పొంగింది. ఫ్రెండ్స్, మేము క్యారెట్ తురమడం, ఇడ్లీ చేయడం అంతా అయిపోతుంటే ఈమె కూడా ఇంకా అన్న చేసిండే, నేను చేయాల్సిందే అని ఇంకో క్యారెట్ తీసుకొని ఎలా తురుముతుంది చూడండి. చూపి అన్విక, బాగా చూడండి ఎలా తురిమింది. పోటీకి వస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి మనం ముందు ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకున్న ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇడ్లీ ప్లేట్స్, అందులో పిండి అయితే ఇలా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత పైనుండి క్యారెట్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా మనము ఇలా చేయడం వల్ల 2 లేయర్స్ వేయడం వల్ల లోపల క్యారెట్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. మళ్ళీ పైనుండి కూడా పిండి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తీసేయడానికి ఛాన్స్ ఉండదు. అలాగే మనము పచ్చి క్యారెట్ కంటే మనకు బాయిల్ అయిన క్యారెట్ తినడం వల్ల విటమిన్స్ చాలా ఎక్కువగా అందుతాయి. సో ఇలా అన్నట్టు అన్నీ అయితే ఇలా వేసుకొని ఫస్ట్ కుక్కర్లో వాటర్ పెట్టుకొని అవి హీట్ అయ్యాక మనం ఈ ప్లేట్స్ అనేవి అందులో పెట్టాలి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇలా పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా ఇప్పుడైతే 15 minutes తర్వాత నేనైతే చూసారా ఇలా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా. మనకి ఇడ్లీ అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇంకో క్యారెట్ ఇడ్లీ వచ్చేసి ఇది అండి, మిడిల్లో ఉంది మనకి క్యారెట్, పైన కూడా ఉంది. ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం డైరెక్ట్ క్యారెట్ కట్ చేసి ఇచ్చి తినమంటే వాళ్ళు తినరు. సో అందుకే ఇలా అయితే చేసి పెట్టండి. క్యారెట్ ఆమ్లెట్, ఇంకా క్యారెట్తో చాలా రకాల రెసిపీస్ ఉంటాయి. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు స్మాల్ వ్లాగ్ అండి, మినీ వ్లాగ్. ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు తింటున్నారు చూడండి, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు చూసారా ఇలా అన్నట్టు. ఇంకా ఈరోజు స్మాల్ అంటే చాలా స్మాల్ వ్లాగ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.